అబ్రహాముకు అంతటి విశ్వాసం ఎలా వచ్చింది? అతను ఎవరి దగ్గర పెరిగాడు? అబ్రహాము తండ్రి అయిన తెరహు కుటుంబం పక్కా విగ్రహారాధికులు అయినా అబ్రహాము సర్వశక్తి కలిగిన దేవుని పట్ల అంతటి విశ్వాసాన్ని కలిగి విశ్వాసులకు తండ్రి అనే సార్థక నామాన్ని ఎలా పొందాడు మొదలగు ప్రశ్నలకు జవాబులు యాషారు గ్రంథంలో లభిస్తాయి. అబ్రహాము తండ్రి అయిన తెరహు మహా పరాక్రమం గల నిమ్రోదుకు సామంతరాజు. అబ్రహాము పుట్టినప్పుడు ఆ రోజు రాత్రి ఆకాశంలో గొప్ప వింత జరిగింది. తెరహు ఆ రోజు రాత్రి తన రాజ్యంలోని ముఖ్యులు, జ్ఞానులు, ఉన్నత హోదా కలిగిన వారందరినీ పిలిచి గొప్ప విందు చేశాడు. అబ్రహాము తెరహుకు 3వ కుమారుడు. విందు అయిపోయిన తర్వాత ఆ జ్ఞానులందరూ తిరిగి వెళుతున్నప్పుడు ఆకాశం వైపు చూడగా ఆకాశంలో ఒక వింత సంఘటన జరిగింది. ఆకాశంలో తూర్పు దిక్కు నుండి ఒక పెద్ద వెలుగు కలిగిన నక్షత్రము ఆకాశమంతా కలియదిరిగి అతి వేగంగా వచ్చి 4 దిక్కులలో ఉన్న 4 నక్షత్రాలన్నింటినీ మింగివేసింది. దీనిని చూసిన ఆ జ్ఞానులు దీని అర్థమేమై ఉంటుందని బాగుగా ఆలోచించి చివరకు ఇది ఈ రోజే పుట్టిన అబ్రహామును గురించియే, ఖచ్చితంగా అబ్రహాము అతని సంతానము ఈ భూమి మీద గల గొప్ప గొప్ప రాజులను హతము చేస్తారు అని నిర్ణయానికి వచ్చారు. ఆ మరునాడు వారంతా చక్రవర్తి అయిన నిమ్రోదు వద్దకు వెళ్లి జరిగినదంతయు మరియు దాని అర్థము, జరగబోయే విషయాలన్నింటినీ విడమర్చి చెప్పినారు. దాంతో నిమ్రోదు తెరహుకు పుట్టిన చంటి బిడ్డ అయిన అబ్రహామును చంపివేయాలనే ఉద్దేశంతో ఆ బిడ్డను తన ఎద్దుకు తీసుకుని వచ్చి తనకు అప్పజెప్పవలసిందిగా తెరహుకు ఆజ్ఞాపించాడు. తెరహు తన ఇంటిలోని ఒక దాది అదే రోజున ఒక మగ శిశువును ప్రసవించినది. తక్షణమే తెరహు ఆమెకు అధికముగా ధనాన్ని ఇచ్చి ఆ శిశువును తీసుకుని వచ్చి నిమ్రోదుకు అదే తన శిశువైన అబ్రహాముగా ఇస్తాడు. నిమ్రోదు కూడా ఇతనే అబ్రహాం అనుకుని ఆ శిశువు తలను తన శక్తి కొలది నేలకేసి కొట్టగా ఆ శిశువు చనిపోతాడు. నిమ్రోదు అబ్రహాం బెడద వదిలిపోయిందనుకుని సంతోషిస్తాడు. అయితే తెరహుకు పుట్టిన బిడ్డైన అబ్రహామును తన భార్య అయిన అంతేలోను ఆమె యొక్క దాదిని రహస్యముగా ఒక గుహలోనికి పంపిస్తాడు. వారికి కావలసిన అవసరాలన్నిటినీ సమకూరుస్తూ ఉండేవాడు. అలా ఆ గుహలో వారు 10 సంవత్సరాల పాటు గడిపారు. 10 సంవత్సరాల తర్వాత తెరహు అబ్రహామును నోవాహు అతని కుమారుడైన షేము వద్దకు పంపించి వేస్తాడు. అంటే అబ్రహాము తనకు 10 సంవత్సరాల వయసు నుండి నోవాహు వద్దనే పెరిగాడు. అలా అబ్రహాముకు 49 సంవత్సరాలు వయసు వచ్చే వరకు నోవాహు షేముల వద్దే పెరిగాడు. వారిద్దరూ జలప్రళయానికి ముందు వెనుక ఉన్నవారే. దాంతో నోవాహు అతనికి యెహోవా దేవుని గొప్పతనాన్ని, ఆయన ఈ భూమి ఆకాశములను, నరులను, జీవజాలాన్ని చేసిన విధానాన్ని మరియు ఆదాము హవ్వలను గురించి, దేవుడు హనోకును కొనుక్కోవడాన్ని, జలప్రళయం మొదలగు దేవుని యొక్క గొప్ప కార్యములను గూర్చి వివరించేవాడు. అలా చిన్నప్పటి నుండి యెహోవా దేవుని గొప్ప కార్యాలను వినినవాడవటం వల్ల అతనికి 50 సంవత్సరాలప్పుడు అతని తండ్రి తెరహు కొలిచే విగ్రహాలను నరికివేశాడు. తండ్రిని నిమ్రోదును అన్య దేవతారాధన విషయంలో ఎదిరించాడు. మహాదేవుని పట్ల అత్యంత విశ్వాసం కలిగిన వాడయ్యాడు. చివరకు విశ్వాసులకు తండ్రిగా ప్రణతికెక్కాడు. ఇక్కడ మీకు క్లుప్తంగా మాత్రమే చెప్పటం జరిగింది. ఈ విషయాలు యాషారు గ్రంథంలోనివి మాత్రమే, బైబిల్లోని విషయాలు కాదు. ఈ వీడియోను తిలకించినందుకు మీకు ధన్యవాదములు. మరొక విషయంతో వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు అనేకులకు తెలియజేయండి.